హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానటువంటి 3 రోజుల్లో వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతంలో ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లోని కుకట్పల్లి, నాంపల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసి, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, ఆదిబట్ల, గట్కేసర్, ఎల్బీ నగర్, హస్తినాపురం, వనస్థలీపురం ప్రాంతాల్లో ఏప్రిల్ 4, 5 తేదీల్లో భారీ వర్షపాతం ఉంటుంది. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్ ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు నమోదు కానున్నాయి. ఇక కోస్తా తీర ప్రాంతాల్లో కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో భారీ ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షపాతం విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుంటాయి. మధ్యాంధ్రలో తేలికపాటి జల్లులుంటాయి. రాయలసీమలో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.